వెల్కమ్ టు RL30 న్యూస్. శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో భారీ అన్నప్రసాదం. జీవీఎంసీ పరిధి 65వ వార్డు వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలుసున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో శ్రీ కనక మహాలక్ష్మి జ్యువెలర్స్ హరికృష్ణ వరలక్ష్మి దంపతుల వారి ఆర్థిక సహాయంతో భారీ అన్నప్రసాదంను నిర్వహించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి లీలలు చాలా మధురమైనవి. నాకు ప్రత్యక్షంగా స్వామివారు ఆర్థికంగాను ఆరోగ్యం స్వామివారు సహాయం చేశారని అన్నారు. భక్తులకు స్థానిక నివాసులైన అందరికీ స్వామివారి దర్శనార్థం వచ్చిన ప్రతి భక్తులకు అన్నప్రసాదం నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారి కరుణా కటాక్షాలు మనందరిపై ఉండాలని వెంకటేశ్వర స్వామిని కొలుద్దామని అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రదీప్ చంద్ర తాతయ్య చార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిప్పల స్వాతి, గురుసు రామలక్ష్మి, కె జానకి, హుషారాణి, ఎం పద్మ, బి వరలక్ష్మి, నాగమణి, చిట్టమ్మ, కె భవాని, బి స్వాతి, కె సంతు, చిన్నమ్మలు, కె లక్ష్మమ్మ, గవరలక్ష్మి, జి పద్మావతి, చాముండేశ్వరి, బి భవాని, కనక మహాలక్ష్మి, రూప, అరుణ, సావిత్రి, జ్యోతి, లత, భావనమ్మ, బుజ్జి, లక్ష్మి, కళ, గౌరీ, రూపాదేవి, రేవతి, సిహెచ్ అరుణ, కె పద్మ, ఏ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తులసీకారణోద్భవ పాండ్య విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి. జై శ్రీమన్నారాయణ. భక్త మహాశయులకు, గ్రామ ప్రజలకు, వాస్తవులకు ఈ యొక్క శ్రీ 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 శ్రీభూనీల సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తేదీ 16/12/2024 మొదలుకొని 13/1/2025 వరకు ధనుర్మాస ఉత్సవాలు ఎంతో విశేషంగా పవిత్రంగా జరగబడుతున్నాయి. ప్రతిరోజు ఉదయం 4 గంటలకి శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సుప్రభాత సేవ, ఆరాధన, 5 గంటల నుంచి స్వామివారి తిరుప్పావే సేవా కాలంతో ఈ యొక్క పూజా కార్యక్రమం ప్రారంభమవుతున్నాయి. ఇది 26వ తారీఖున 26/12/2024 గురువారం మార్గశిర బహుళ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుంటూ శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారికి సామూహిక లక్షదోష పూజా కార్యక్రమం జరగబడుతుంది. కావున భక్తులు ఏమంది కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారి యొక్క ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ. శ్రీ 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 వైకుంఠ వెంకటేశ్వర స్వామి మరి గాజువాకలోనే ఏకైక ఆలయము, ఉత్తర దూరం ఉన్న ఆలయంగా ప్రసిద్ధిగాంచిన స్వామి, సాక్షాత్తు ఉత్తర దూరాన్ని నిలబడిన స్వామి. అంతటి మహా అదృష్టం చుట్టుపక్కల ప్రాంత ప్రజల భక్తులందరికీ కూడా ఈ రోజు ఈ యొక్క ఉత్తరాంధ్ర పీఠంగా మరి వెంకటేశ్వర స్వామి పీఠం నిలపబడింది. ఈ రోజుని వెంకటేశ్వర స్వామి మాల వేసుకొని శ్రీ కనక మహాలక్ష్మి జ్యువెలర్స్ వారు ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వారికి ఈ ఆలయం తరపు నుంచి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ అష్ట ఆరోగ్యాలతో, స్వామివారికి సిరి సంపదలతో, భోగభాగ్యాలతో ఆ శ్రీమన్నారాయణ కరుణా కటాక్షాలు ఎల్లవేళలా వారికి వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ మరి మనం తెల్లవారుజామున వరకు చూసాము. ఓరిన వర్షం బయటికి రానివ్వకుండా అంత వర్షం కురిసింది. స్వామివారి మహిమ అంటే శనివారం కార్యక్రమం అనేసరికి స్వామి ముందుగానే మేల్కొల్పుగా అన్ని ఎక్కడెక్కడికి చేస్తుంటారు. ఎంత వర్షంతోని కూడా ఇలాంటి మహా అన్నప్రసాదన కార్యక్రమం జరుగుతుందంటే అంతా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి తాలూకా లీలలు. మరి ఇక్కడికి ఆలయ చైర్మన్ గారు అనునిత్యం కూడా స్వామివారి సేవలో తప్పిస్తూ మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా నిర్వహించారు. రేపు ఏదైతే ఉన్నదో 26వ తారీఖున ఆ రోజు ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భారీగా మహిళలందరూ పాల్గొని స్వామివారికి జరుగుతున్న విశేషమైన పూజల్లో అందరూ కూడా పాల్గొంటారని తెలియపరుస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.